ఇవాళ నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను మీకు విచ్ ఆర్ రిలేటెడ్ టు కార్డియాక్ అండ్ డెంటల్ కూడా అండి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్తానండి. సో ఇప్పుడు నేను మీకు బ్రషింగ్ మెథడ్స్ చెప్తానండి. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ సూర్యవంశీ ఫ్రమ్ డాక్టర్ శివప్రసాద్ హృదయాలయ. నేను ఎండిఎస్ పెరిడాంటాలజీ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. సో ఇవాళ నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను మీకు విచ్ ఆర్ రిలేటెడ్ టు కార్డియాక్ అండ్ డెంటల్ కూడా అండి. ఓకే, సో ఫస్ట్ మనకి చాలామందికి చిగుళ్ళ సమస్యతో వస్తూ ఉంటారు, తర్వాత పుచ్చిపళ్ళతో వస్తూ ఉంటారు, ఎత్తుపళ్ళతో వస్తుంటారు. ఈ కరెక్షన్స్ ఈ రెండు రిలేటెడ్, కార్డియాక్ డెంటల్ రిలేటెడ్ రెండు విషయాలు కూడా చెప్తాను. అసలు మనకి చిగుళ్ళ సమస్య ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరిగా బ్రష్ చేసుకోకపోవటం వల్ల, సరిగా దాన్ని మెయింటైన్ చేయకపోవటం వల్ల, నెక్స్ట్ కొన్ని డ్రగ్స్ యూస్ చేయటం వల్ల, అంటే కొన్ని ట్యాబ్లెట్స్ మనం వాడాల్సి వస్తుంది. ఆ వాడిన ట్యాబ్లెట్స్ వల్ల, తర్వాత మన నోట్లో క్లిప్పులు పెడతారు కదా, ఎత్తుపళ్ళు వచ్చినప్పుడు క్లిప్పులు పెడతారు, ఆ క్లిప్పుల వల్ల, నెక్స్ట్ మన డెంచర్స్, ఇప్పుడు పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు పెట్టడం ఆర్పిడి అంటారు, తీసి పెట్టుకునే పళ్ళు, వాటి వల్ల, ఈ తర్వాత మన ఫిల్లింగ్స్ అవి చేస్తూ ఉంటాం, పుచ్చిపోయినాయి అన్ని ఫిల్లింగ్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేసి వాటి క్యాప్లు అవి పెడుతూ ఉంటాం. వాటి వల్ల కూడా మనకి ఈ చిగుళ్ళ వ్యాధి అనేది వస్తూ ఉండొచ్చు. సో మనం రెగ్యులర్గా వీటిని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో అసలు ఇవి ఎట్లా వస్తాయంటే కొన్ని లోకల్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తాం, కొన్ని సిస్టమిక్ ఫ్యాక్టర్స్ వల్ల డివైడ్ చేస్తాం. సో లోకల్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పినట్టు ఇవన్నీ వస్తాయి మనకి. బ్రషింగ్ సరిగా చేయకపోవటం, ఫిల్లింగ్స్ వల్ల, తర్వాత క్లిప్పుల వల్ల, తర్వాత క్రౌన్స్ వల్ల. ఓకేనండి. సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అంటే మనకి దేని ద్వారా ఏదైనా జబ్బుల కోసం మనం వాడే ట్యాబ్లెట్స్ వల్ల మనకి ఇవి వస్తూ ఉండొచ్చు. డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ ఎసిట్రోమ్ ఇట్లాంటి ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి, ఒబేసిటీ బాగా ఊపకాయం అంటారు వాళ్ళకి, తర్వాత హార్మోనల్ చేంజెస్ చాలా వాళ్ళకి, అంటే హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి, ఇట్లాంటి వాటికి యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్స్ అంటారు. అంటే మనకి యాంగ్జైటీకి వాటికి వాడే ట్యాబ్లెట్స్ వల్ల కానీ ఈ వ్యాధులన్నీ వస్తాయి. ఇవి ఎలా వస్తాయి? ఫస్ట్ స్టార్టింగ్ మనకి కొంచెంగా చిగుర్లు వాయటం, కొంచెం బ్లీడింగ్ రావటం బ్రషింగ్ చేసుకున్నప్పుడు, ఆ తర్వాత స్లోగా నవ్వులుతున్నప్పుడు కష్టం అవటం, పళ్ళు నొప్పి రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కొంచెం కదలటం. సో ఈ స్టార్టింగ్ స్టేజ్లో మనం చూపించుకోగలిగితే దీన్ని అగ్రెసివ్ అండ్ క్రానిక్ అంటారు. ఈ స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం చూపించుకోగలిగితే దాన్ని రివర్సిబుల్ చేయొచ్చు. అంటే మా పళ్ళు ఓకుండా చేయటం, చిగుర్లు మళ్ళీ కరెక్ట్గా పొజిషన్లోకి తీసుకురావటం, ఇవన్నీ మనం చేయొచ్చు. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక క్రానిక్ అవుతుంది. అంటే చిగుర్లు కూడా కిందకు వెళ్ళిపోవడం, కింద పళ్ళ భాగంలో రూట్ ఉంటుంది, ఆ రూట్ కూడా ఎక్స్పోజ్ అవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటికి మనం ఏం చేయాలి? సర్జరీ ద్వారా మనం కరెక్ట్ చేస్తూ ఉంటాం. సో దీన్ని అటాచ్మెంట్ అంటారు. ఇప్పుడు పెరియోడాంటల్ లెగమెంట్స్ అని ఉంటాయి, మన పన్నుని ఆ లెగమెంట్స్ చక్కగా ఇలా పట్టుకుంటాయండి. ఆ పట్టుకుని మన బండికి షాక్ అబ్జార్బర్స్ ఎలాగ ఉంటాయో పంటికి కూడా ఇలా లెగమెంట్స్ లాగా ఉంటాయి. సో మనం ఫోర్స్ పడినప్పుడు ఆ పన్ను కూడా ఇలా స్లోగా ఇట్లా కదులుతుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడానికి ఈ లెగమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే అవి పాడైనాయో మనకి పెరియోడాంటైటిస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఎలా చేయాలి? మనం ఫస్ట్ క్లీనింగ్ అంటాం. క్లీనింగ్ అనేది చక్కగా పైన సర్ఫేస్ క్లీనింగ్ అంటారు, లోపల చిగురు లోపల నుంచి క్లీనింగ్ అంటారు. ఇవి చేసుకుంటూ ఉంటే కనుక మనం చిగురు వ్యాధి నుంచి కాపాడుకుంటాం. లేదు దాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తే స్లోగా చిగురు కిందకు వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది, బోన్ లూజ్ అవడం స్టార్ట్ అవుతుంది, ఆ లెగమెంట్స్ కూడా మనకి పాడవటం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు? చాలామంది పళ్ళు తీసేయాల్సి వస్తుంది. లేదా మనం కొన్ని కాపాడగలిగితే కనుక చిగురుని కట్ చేసి ఓపెన్ చేసి లోపల మనం బోన్ గ్రాఫ్ట్లు అవి పెట్టుకొని చక్కగా లోపల మనం ఆ జింజేవల్ మెటీరియల్స్ అవి పెట్టుకొని మళ్ళీ సూచర్స్ చేసుకొని ఇంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనండి. సో మెయిన్గా మనం ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా ఇవి ఎక్కువ చూస్తుంటాం. సో ప్రెగ్నెన్సీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఆర్థో ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, హార్ట్ డిసీజెస్ వచ్చి మనం కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఈ జాగ్రత్తలు కనుక మనం పాటించగలిగితే మనం ఈ పళ్ళను కాపాడగలుగుతాం. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్తానండి. ఫస్ట్ మనం భోజనం చేసిన తర్వాత శుభ్రంగా చేతులు అవి కడుక్కుంటూ ఉంటాం. సో మనం నోరు కడుక్కోం. మనం కంపల్సరీ భోజనం చేశాక చేతులు ఎట్లా శుభ్రంగా కడుక్కుంటున్నామో అట్లాగే ఈవెన్ కాఫీ తాగినా, టీ తాగినా, ఏదైనా తిన్నా, స్నాక్స్ తిన్నా, భోజనం చేసినా మనం చక్కగా మన మౌత్ని కూడా కడుక్కుంటూ ఉండాలి, శుభ్రపరుచుకుంటూ ఉండాలి. తర్వాత పొద్దున పూట బ్రష్ చేస్తాం, ఆ బ్రషింగ్ తర్వాత మళ్ళీ నైట్ టైం చేయం.
ఎందుకు చాలామంది అసలు నో వేస్, చాలామంది నైట్ టైం కూడా బ్రష్ చేయరు. కానీ నైట్ టైం కూడా మనం పడుకోే ముందు బ్రష్ చేస్తే బ్యాక్టీరియా ఫామ్ అవటానికి కొంచెం లేట్ అవుతుంటాయి. ఎప్పటికప్పుడు మనకి కంపల్సరీ బ్యాక్టీరియా ఫామ్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం అరికట్టాలి ఫస్ట్. దానికి మెథడ్స్ అనమాట. బ్రషింగ్ కూడా చాలామంది ఏం చేస్తారంటే హార్డ్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడేస్తూ ఉంటారు, లేదా మరీ సాఫ్ట్ ఉన్న బ్రష్ వాడేస్తూ ఉంటారు, విగరస్ బ్రషింగ్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల కూడా అరిగిపోతాయి, దానివల్ల కూడా చిగురు డ్యామేజ్ అవుతుంది, మనకి మళ్ళీ పెరియోడాంటిటిస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా కాకుండా మనం హెల్తీగా ఉన్నవాళ్ళు మీడియం బ్రిజిల్స్ అనే బ్రష్ వాడుకోవాలి. చక్కగా దాని బ్రషింగ్ మెథడ్స్ ఉంటాయి. ఎప్పుడు పై చిగుర్లు ఎప్పుడు కూడా పై నుంచి కిందకి అనాలి, కింద చిగుర్లు ఎప్పుడు కూడా కింద నుంచి పైకి బ్రషింగ్ చేయాలి. ఉదయం రాత్రి కూడా బ్రషింగ్ చేయాలి. సరే, చాలామంది మనకి స్టీల్ టంగ్ క్లీనర్స్ వాడేస్తూ ఉంటారు. స్టీల్ టంగ్ క్లీనర్స్ కన్నా ప్లాస్టిక్ అండ్ ఇప్పుడు మనకి రాగి టంగ్ క్లీనర్స్ వస్తున్నాయి, అవైతే బెటర్ అండి. ఎందుకంటే మనం టేస్ట్ బడ్స్ కూడా స్క్రేప్ ఆఫ్ అయిపోతుంటాయి. సో అవి వాడితే కనుక టేస్ట్ బడ్స్ స్క్రేప్ ఆఫ్ అవడం చాలా మినిమల్గా అవుతుంది. దీనివల్ల కూడా డ్యామేజ్ ఉంటుంది, కానీ మినిమల్ డ్యామేజ్ అయితే ఉంటుంది. సో ఇలా చేసుకోవాలి. ఎవ్రీ 6 monthsకి కంపల్సరీ మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మనకి వ్యాధి ఉన్నా లేకపోయినా కూడా మనకి ఎప్పుడైతే లోపల కోమార్బిడిటీస్ మిగతా జబ్బులు ఏమన్నా ఉంటే గనక కంపల్సరీ డెంటల్ని మనం కలవాలి, డెంటిస్ట్ని మనం కలవాల్సి వస్తుంది. ఇప్పుడు సడన్గా ఫీవర్ వస్తే ఫస్ట్ మనకి సిమ్టమ్ వచ్చేది నోటి ద్వారానే, నోరు చేదు అవటం ఇలాంటివే జరుగుతుంటాయి. సో మన నోరు అంతే ముఖ్యం అండి. మిగతా పార్ట్స్ ఎంత ముఖ్యమో బాడీలో నోరు కూడా అంతే ముఖ్యము. సో డెఫినెట్లీ మనం డాక్టర్ని కలవటం అనేది, ఎప్పటికప్పుడు ఒపీనియన్ తీసుకోవటం అనేది చేస్తూ ఉండాలి. తర్వాత ఆర్థో క్లిప్పులు వేసుకున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవటం. ఆర్థోకి సెపరేట్ బ్రషెస్ ఉంటాయండి క్లిప్పులకి, ఆ బ్రషింగ్ ద్వారా బ్రష్ చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండాలి. తర్వాత ఈ హార్ట్ డిజీజెస్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఎవ్రీ 3 monthsకి మన హార్ట్ డిజీజ్కి వెళ్ళిన చెకప్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక డెంటిస్ట్ని కలవండి. సో దట్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్తారు. దాన్ని ఎట్లాగా మనం చిగురు వ్యాధి తీవ్రత రాకుండా ఎలా అరికట్టాలో కూడా టిప్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటివి మనం పాటిస్తూ ఉండాలండి. సో ఇప్పుడు నేను మీకు బ్రషింగ్ మెథడ్స్ చెప్తానండి. సో అది కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది చిన్నగా నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం బ్రషెస్ ఎప్పుడు కూడా చక్కగా మీడియం సైజ్ బ్రిజిల్స్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బ్రష్ అండి. సో బ్రషింగ్ చేసుకోలేని వాళ్ళకేమో సాఫ్ట్ బ్రిజిల్స్ అండి, అంటే ఎంఆర్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు వాళ్ళ కోసమని. తర్వాత పెరియోడాంటిటిస్ పేషెంట్స్ ఉంటారు, జింజివైటిస్ పేషెంట్స్ ఉంటారు. తర్వాత వాళ్ళకందరికీ కూడా సాఫ్ట్ బ్రిజిల్స్. మనకైతే నార్మల్ వాళ్ళకి మీడియం సైజ్ బ్రిజిల్స్ బాగానే ఉంటాయండి. బ్రిజిల్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి, పైన ట్యాపర్డ్గా ఉండాలి. అట్లా క్రిస్ క్రాస్గా ఉండి మనకి చూస్తూ ఉంటాము, అలా కన్నా ఇలా ఉంటే ఇంకా బెటర్ అండి. ఓకేనండి. సో ఎలా చేయాలి? ఫస్ట్ మనం జాని రెండు భాగాలే, రెండు విడి భాగాలే, అప్పర్ జా లోవర్ జా. అప్పర్ జా మనం ఎట్లా చేయాలి? చక్కగా బ్రష్ మీద మనం పేస్ట్ కూడా ఒక చిన్న పీనట్ సైజ్ పేస్ట్ చేయాలండి. మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసేస్తుంటాం పేస్ట్, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కొంచెం పేస్ట్ తీసుకోవటం, చక్కగా ఈ పైన పళ్ళు పైనుంచి కిందకి ఇట్లా బ్రష్ చేయాలి. ఈ ఎదర పళ్ళు కూడా పైనుంచి కిందకి, ఎందుకంటే పైన చిగుర్లు కిందకు వస్తాయండి, కింద చిగుర్లు పైకి వస్తాయి. కాబట్టి మనం చిగుర్లని ఆ పొజిషన్లో ఉంచి మధ్యలో పళ్ళ మధ్యలో కూడా తీయటానికి పైన పళ్ళు ఎప్పుడు కూడా కిందకి బ్రష్ చేస్తామండి. లోపల పక్క కూడా ఇలా చేయాలి. అంతేగాని అందరు ఇట్లా చేసేసి అయిపోయింది అనుకుంటారు. ఆ మధ్యలో ఉన్న ఆ ప్లాక్, ఆ బ్యాక్టీరియా పోదండి. అలాగే కింద పళ్ళకు కూడా మనము కింద పళ్ళకి ఎప్పుడు కూడా చిగుర్లు పైకి ఉంటాయి కాబట్టి ఇలా బ్రషింగ్ చేయాలండి, ఇలా బ్రషింగ్ చేయాలి. తర్వాత ఈ అక్లూజల్ సర్ఫేస్ నార్మల్గా ఇలా బ్రషింగ్ చేసుకోవాలండి. లోపల వైపు కూడా ఇలా బ్రష్ చేయాలి. ఓకేనా అండి. సో తర్వాత బ్రష్ మనం చేసేసిన తర్వాత ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టకుండా మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవాలి బ్రష్ ఎప్పుడు కానీ, లేదా ఇలా పెట్టాలండి. సో మనం వాటర్ ఉంటుంది, ఆ వాటర్ కంటెంట్ ఇక్కడ స్టాగ్నేట్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఇక్కడ స్టాగ్నేట్ అయిందో బ్యాక్టీరియా మళ్ళీ తిరిగి మన నోట్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇలా పెడితే ఏమవుతుంది, ఆ వాటర్ అంతా డ్రైన్ అవుతుంది. లేదా ఇలా పెడితే వాటర్ అంతా కిందకి డ్రైన్ అవుతుంది. ఎప్పటికప్పుడు మనం ఈ బ్రష్ని ఎవ్రీ 3 monthsకి మనం మార్చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా కూడా ఒక్క బ్రిజిల్ ఇలా వంగినా కూడా, ఇట్లా వంగినా కూడా వెంటనే మనం బ్రష్ మార్చేయాలి. అంటే రీఫిల్ అయిపోగానే మనం ఆ పెన్ ఎట్లయితే వదిలేస్తాం మార్చుకుంటాం, అట్లాగే అండి వీటికి కూడా సిమ్టమ్స్. ఇలా కొంచెం ఇలాగా వంగంగానే బ్రష్ మార్చుకోవాలి. తర్వాత కొంచెం ఇక్కడ గార్లాగా, ఇక్కడ పాచిలాగా పట్టంగానే బ్రష్ మార్చుకోవాలి. సో బ్రష్ ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలి, లేదా ఇట్లా ఉండాలి. చక్కగా క్లీన్ చేయాలి బ్రష్ను కూడా, సేఫ్ ప్లేసెస్లో పెట్టాలి. దీనికి ఒక క్యాప్ పెడితే ఇంకా మంచిది. ఓకేనా అండి. సో ఈ చిన్న టిప్స్ పాటించగలిగితే డెంటిస్ట్ దగ్గరికి
కొంచెం తక్కువ వెళ్ళొచ్చు, లేదా రెగ్యులర్గా విజిట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మన ఇంట్లో మనమే చక్కగా చేసుకొని మనం ప్రివెంట్ చేసుకునే మెథడ్స్ ఉన్నాయి, అవి చేసుకుంటే బెటర్ అండి. థ్యాంక్ యూ అండి.